ఈ క్లాస్లో మనం ప్రాబ్లం నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a steering wheel of diameter 0.5 meters is rotated anti-clockwise by applying two forces each of magnitude 6 Newton. Draw a diagram to show the application of forces and calculate the movement of the forces applied. సో దీనికి డయాగ్రామ్ అంటే ఇవ్వలేదు, డయాగ్రామ్ మనమే డ్రా చేయాల్సి ఉంటుంది. అది ఎలా డ్రా చేయాలో ఇలా సర్కులర్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి 2 ఫోర్సెస్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను సెంటర్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నా, అంటే సెంటర్ ఆఫ్ ది స్టీరింగ్. దీన్ని ఓ అని రాద్దాం. ఇప్పుడు నేను అప్లై చేసే ఫోర్సెస్, ఇది డయామీటర్ కాబట్టి ఓకే, ఈ డయామీటర్ 0.5 అంటే ఈ డిస్టెన్స్ వచ్చి 0.25, అలానే ఈ డిస్టెన్స్ కూడా 0.25. అంటే 0.5ని బై 2 చేస్తే రేడియస్ వస్తుంది. సో 0.25 0.25. ఇప్పుడు ఫోర్సెస్ అనేవి ఓకే, ఈచ్ వన్ 6 న్యూటన్. దీన్ని నేను F1 అంటున్నాను, 6 న్యూటన్. ఇది F2 6 న్యూటన్. ఇప్పుడు నేను చెప్పబోతున్నానంటే యారో మార్క్స్ ఎందుకు ఇది ఇలా డౌన్వర్డ్స్ పెట్టాను, ఇది ఎందుకు ఇలా అప్వర్డ్స్ పెట్టాను అనేది మీకు చెప్పబోతున్నాను. ఇలా డౌన్వర్డ్స్ పెట్టడం వల్ల ఈ ఫోర్స్ అనేది, మూమెంట్ అనేది ఇలా కిందకు వస్తుంది. అంటే ఈ ఫోర్స్ ఈ పాయింట్ ఇలాగ కిందకు వస్తుంది. F2 పైకి పెట్టడం వల్ల ఈ F2 ఇలాగ ఈ ఫోర్స్ పైకి వెళ్తుంది. అంటే ఇలా F1 ఇలాగ తిరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, నేను పెన్ ఎలా మూమెంట్ చేస్తున్నాను. ఇటు లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, అంటే యాంటీ క్లాక్ వైజ్. అలాగే F2 కూడా ఇలా అప్లై చేయడం వల్ల ఓకే ఇలా తిరుగుతుంది. అంటే ఇది కూడా లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ మనకి క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి స్టీరింగ్ లేదా ఆ స్టీరింగ్ వీల్ అనేది ఎలాగ ఏ డైరెక్షన్లో తిప్పామనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, యాంటీ క్లాక్ వైజ్ అని. అందుకని ఈ ఫోర్సెస్ ఇలానే డ్రా చేయాలి. అంతేగాని ఇక్కడ పైకి పెట్టి యారో మార్క్ ఇక్కడ పెట్టి, ఇక్కడ కింద పెట్టి యారో మార్క్ ఇటు పెట్టామంటే మనం క్లాక్ వైజ్ తిప్పుతున్నట్టు. మనకి యాంటీ క్లాక్ వైజ్ కావాలి కాబట్టి ఇలా డైరెక్షన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది డయాగ్రామ్, డ్రా డయాగ్రామ్ టు షో ది అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఈ ఫోర్స్ అని ఇలా అప్లై అవుతూ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఈ ఓ అనే పాయింట్ మీద మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. గివెన్ డయామీటర్ అని ఇవ్వడం జరిగింది 0.5 మీటర్. దాన్ని నేను ఏబి అని తీసుకుంటున్నాను. ఏబి అనేది 0.5 మీటర్. ఇప్పుడు నేనేం రాయబోతుంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఏ అబౌట్ ది పాయింట్ ఓ. ఇక్కడ చూడండి, ఇది ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫార్ములా తెలుసు మనకి. అప్లై అయ్యేటటువంటి ఫోర్స్ ఎంత డిస్టెన్స్లో అప్లై అయింది. ఇక్కడ మనకి ఈ ఏ అనే పాయింట్ మీద ఎంత ఫోర్స్ అప్లై అయింది, 6 న్యూటన్. అది F1. డిస్టెన్స్ ఎంత ఓ నుంచి ఏ వరకు, ఆ డిస్టెన్స్ ఓఏ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో F1 అంటే ఎంత, 6 న్యూటన్ ఇంటూ ఓ నుంచి ఏ కావాలి అంటే ఇది ఏబిలో హాఫే కదా, ఇది రేడియస్ కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఏబి అనేది 0.5, దీన్ని 50 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు దీంట్లో హాఫే కదా ఓఏ అన్నా ఓబి అన్నా కూడా దీన్ని హాఫ్ చేయటమే. అంటే హాఫ్ ఆఫ్ ఏబి అంటే 1/2 ఆఫ్ 0.50 మీటర్. అంటే 0.50/2 చేసుకోండి, సింపుల్గా 25 వస్తుంది. కాబట్టి 25 అని చెప్పాలి. సో ఇది మనకి
0.25 మీటర్స్. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఎంత వస్తుంది? ఇది 1.5 న్యూటన్ మీటర్ వస్తుంది. 6 × 0.25 చేస్తే 1.50. జీరో రాసిన రాయకపోయినా పర్వాలేదు పాయింట్ తర్వాత ఎండింగ్లో. సో ఇది 1.5 న్యూటన్ మీటర్. ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ బి అబౌట్ ఓ. ఇప్పుడు మనం ఈ బి మీద యాక్ట్ అయ్యేటటువంటి ఫోర్స్ అంతా అనేది మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని చూడబోతున్నాం. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఫార్ములానే, ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే. కాకపోతే ఇక్కడ ఫోర్స్ వచ్చి F2, డిస్టెన్స్ వచ్చి OB. రైట్. ఆ వాల్యూస్ తీసుకుని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎంత అవుతుంది? ఇది కూడా సేమ్. ఇక్కడ F2 కూడా 6 న్యూటనే ఇంటూ డిస్టెన్స్ కూడా OB అనేది కూడా ఇక్కడ మనం చేసామంటే 0.25 మీటర్స్. ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 1.5 న్యూటన్ మీటర్. రైట్. ఇప్పుడు మనకి ఈ OA అనేది ఇలా కదా వెళ్తుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇది 1.5 న్యూటన్ మీటర్, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్. ఈ ఏ అనేది ఇలా తిరుగుతుంది, అంటే ఇలా వెళ్తుంది. ఇది కూడా ఇటు ఇలా వస్తుంది కాబట్టి ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్. ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్. మనకు ఆల్రెడీ తెలుసు యాంటీ క్లాక్ వైజ్ అంటే రెండు పాజిటివ్లే అవుతాయి. కాబట్టి హియర్ ఇది కూడా పాజిటివ్. పాజిటివ్ అయితే రాయక్కర్లేదు, కానీ నెగిటివ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలి. కాబట్టి నేను పాజిటివ్ రాయట్లేదు. ఇది 1.5 న్యూటన్ మీటర్, ఇది కూడా 1.5 న్యూటన్ మీటర్. మన క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ది మూమెంట్ ఆఫ్ ది ఫోర్సెస్ అప్లైడ్. అంటే బోత్ ది ఫోర్సెస్ నథింగ్ బట్ రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కావాలి మనకి. దేర్ ఫోర్ ఇక్కడ ఏంటి రాస్తాను, క్యాలిక్యులేట్ తీసేసి ది మూమెంట్ ఆఫ్ ది ఫోర్సెస్ అప్లైడ్ అంటే ఈ F1 వల్ల అప్లై అయ్యేటటువంటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 1.5 న్యూటన్ మీటర్. ఇది కూడా పాజిటివ్ అండ్ అగైన్ ఇది కూడా పాజిటివ్. ఎందుకంటే రెండు కూడా యాంటీ క్లాక్ వైజే కాబట్టి. అంటే డైరెక్ట్గా 1.5 + 1.5 యాడ్ చేస్తే 3 న్యూటన్ మీటర్. సో ఇది కూడా యాంటీ క్లాక్ వైజే. ఆడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో కూడా యాంటీ క్లాక్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా therefore the movement of the forces applied is 3 న్యూటన్ మీటర్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది.